50 లక్షలతో నిర్మించిన బొబ్బులిపులి చిత్రం లాంగ్ రన్ లో 3.5 కోట్లు వసూలు చేసింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. 39 సెంటర్లో 100 రోజులు ప్రదర్శించబడింది. 3 సెంటర్లో 175 రోజులు ప్రదర్శించబడింది. అలాగే కొన్ని థియేటర్లో షిఫ్ట్లు మారుస్తూ ఏడాది పాటు ప్రదర్శించడం విశేషం. బొబ్బులిపులి వచ్చిన వారం గ్యాప్ లో చిరంజీవి నటించిన ఇది పెళ్ళంటారా అనే మూవీ విడుదలైంది. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రాంతి కుమార్ నిర్మించారు. చిరంజీవి రాధిక కలిసి నటించారు. జూలై 16 విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో డీలా పడింది. ఓవైపు ఎన్టీఆర్ బొబ్బులిపులితో ప్రపంచం సృష్టిస్తుండగా చిరంజీవి ఇది పెళ్ళంటారా మూవీ దాని ముందు ఏమాత్రం నిలవలేకపోయింది. తక్కువ సమయంలోనే థియేటర్ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ సినిమా స్థానంలో ఎన్టీఆర్ మూవీనే ప్రదర్శించడం విశేషం. చిరంజీవి ఖైదీ వరకు స్ట్రగుల్స్ తప్పలేదు. ఆ తర్వాత ఇక తిరుగులేని సూపర్ స్టార్ గా రాణించారు చిరు. అదే సమయంలో రామారావు రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ స్థానాన్ని చిరంజీవి భర్తీ చేశారు. వరుసగా కమర్షియల్ హిట్స్ అందుకుని స్టార్ గా ఎదిగారు. పాటలు, డాన్సులు, ఫైట్లతో దుమ్ము లేపారు. ఆయన సినిమాల కోసం ఆడియన్స్ కువి కట్టేవారు. అలాగే మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో 4 ప్రాజెక్టులు ఉండడం విశేషం. అందులో విశ్వంభర, మనశంకర వరప్రసాద్ గారు చిత్రకరణ దశలో ఉన్నాయి. శ్రీకాంత్ ఓడేలా మూవీ, బాబీ మూవీ ప్రారంభం కావాల్సి ఉంది. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.